ఇంత కష్టపడ్డ తర్వాత ఇలా అయిద్దని అస్సలు ఊహించలేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు సెకండ్ సాటర్డే హాలిడే కదా అని చెప్పి గడ్డి ఉండలేడానికి అయితే వచ్చేసాను అనమాట. మేము వచ్చేసి వెళ్ళిపోతే మా ముందు కూడా తొందరగా వచ్చేసి వాళ్ళైతే ట్రాక్టర్ కి లోడ్ వేస్తున్నారు అనమాట. ఇంకా మేము కూడా పోటాపోటీగా లోడ్ వేయడం మొదలు పెట్టేసాం అనమాట. ట్రాక్టర్ పైన ఉండ పెరిగే కొద్ది మనం అయితే ఉండని పైకేసాడు అనమాట. ఫస్ట్ టైం అయితే ఎసరలేకపోయాను నేను. సెకండ్ టైం ఇసిరేసేటప్పుడు మా నాన్న అయితే అడ్డంగా కాదబ్బా నిలువుగా పట్టుకుని ఇసిరంటే మా నాన్న చెప్పిన నిలువుగా పట్టుకుని ఇసిరేసాను అనమాట పైకి. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మోకులతో కట్టడం అయితే మొదలు పెట్టేసాం అనమాట. ఇప్పుడు మీరు నా చేతుల్లో చూస్తున్నారు కదా, వాటిని రింగులు అని అంటారు. మనం చూసుకోవచ్చు మా నాన్న అయితే ఎలా కడుతున్నాడు రింగుకి తాడు. అలా కట్టడం వల్ల మనకు మోపు జారకుండా గట్టిగా ఉంటుంది అనమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేమందరం అయితే కలిసి మోపును గట్టిగా లాగడం మొదలు పెట్టాం. ఎందుకంటే అట్లా టైట్ గా లాగితేనే మోపు అయితే గట్టిగా ఉంటుంది, లేకపోతే లూజ్ అయిపోయి ఊడిపోతుంది అనమాట. మేము లేటుగా వచ్చి లేటెస్ట్ గా వర్క్ చేసాం అనమాట. అందుకే వాళ్ళకన్నా ముందు మా బండే తొందరగా అయిపోయింది లోడ్ వేయడంలో. ఇంక మేము కూడా అయితే వెళ్ళి ఆ బండికి అయితే మోగులు అయితే గట్టిగా కట్టేసి ఆ బండిని కూడా రెడీ చేసాం అనమాట. ఇంకా 2 బండ్లు రోడ్డు మీద పంపించేసి మేము అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. ట్రాక్టర్ అయితే పైకి ఎక్కేటప్పుడు అయితే మొత్తం గతుకులు ఉండడం వల్ల ఎక్కడ తాళ్ళు అయితే అక్కడ లూజ్ అయిపోయాయి అనమాట మొత్తము. ఇంకా చేసేది ఏం లేదని చెప్పి అందరం మళ్ళీ తాళ్ళన్నీ ఉప్పదీసి మళ్ళీ మోగులేసి గట్టికి కట్టామన్నమాట. అసలు ఎందుకు లూజ్ అయిందో మీకు కూడా చెప్పేస్తాను రండి. మనం ట్రాక్టర్ పైకి ఎక్కించేటప్పుడు అయితే అటు ఇటు ఊగడం వల్ల లూజ్ అయితే వచ్చేసింది అనమాట. అందుకని చెప్పి మా వాళ్ళందరం మళ్ళీ దాన్ని అయితే టైట్ గా కట్టారు. ఇంకా అది మొత్తం టైట్ గా కట్టేసి మేమైతే ట్రాక్టర్ వాళ్ళని వేరే ఊరు పంపించేసాం అనమాట. ట్రాక్టర్ వాళ్ళని అయితే పంపించేసి మేమందరం చిన్నగా నడుచుకుంటూ మా ఊరు రోడ్డు మీదకి అయితే వచ్చేసాం అనమాట. మేము వచ్చామో లేదో మాకైతే ఒక ఆటో కనిపించింది. ఇంకా మేమందరం ఆటో ఎక్కేసాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ ఇంక వీడియోతో ముందుకు వచ్చేస్తా. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ మై ఛానల్.